దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులై ఉండుడి. లేవియా కాండము 11:44. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇది దేవుడిచ్చిన కట్టడ. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మనలను పరిశుద్ధులుగాను ఆయన స్వరూపమందు ఆయన పోలికయందు సృష్టించెను. కానీ ఆదాము అవ్వలు అవిధేయత వలన తినకూడని ఫలములు తిని అపవిత్రులయ్యిరి. కాబట్టి ఆదాము అవ్వల సంతతి అయిన మనమందరము అపవిత్రులుగా పుట్టుచున్నాము. పాపములోనే నా తల్లి గర్భము ధరించినదని దావీదు చెప్పుచున్నాడు. మొదటగా నీవు పరిశుద్ధపరచబడాలంటే నీకున్న అపవిత్రత ఏదో తెలుసుకొనవలెను. నీవు దేవుని దృష్టిలో ఎంత అపవిత్రుడవో గ్రహించుకోవాలి. ఒకని ముఖము మీద ఏదైనా మురికి ఉంటే అతడు అద్దము చూసుకొని సరిచేసుకొనును. అలాగే దేవుని వాక్యము దగ్గరకు వెళ్ళి మన జీవితములోని అపవిత్రతను చూచుకోవాలి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని తరము కలదు. యోబు ఎంతో యథార్థవంతుడుగా జీవించాడు. అయినప్పటికీ సైతానుచే పీడించబడుచున్నప్పుడు దేవుని సన్నిధిలో నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము అని ప్రార్థించెను. తన పాపములను అతిక్రమములను తెలుసుకొని అవి ప్రభువు దగ్గర కడుగుకొనుటకు ఇష్టపడుచుండెను. నీవు ఎప్పుడైనా ఇలాగు ప్రార్థించావా? కొందరు అపవిత్రమైన వాటిని ముట్టినచో అపవిత్రుడ అగునని అనుకుంటారు. అలాంటప్పుడు స్నానము చేసి పరిశుద్ధుడనైతిని అనుకుంటారు. కానీ ఆయన ఆశించేది అంతరంగ పరిశుద్ధత. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను. కానీ మీరు బూతులనైనను పోకిరి మాటలనైనను సరోసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని ఎఫెసీ 5:3 మనం చూస్తున్నాము. ప్రభువు మనలను పరిశుద్ధులగుటకే పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.